కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా బీజేపీ జెట్ స్పీడ్లో దూసుకెళ్తుంటే విపక్ష ఇండియా కూటమి మాత్రం నడక నడుస్తోంది. సీట్ల సర్దుబాటు, ప్రచార వ్యూహాలు అన్ని అంశాల్లో గందరగోళమే. చాయ్ సమోసా సమావేశాలు తప్ప చేసేదేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి భాగస్వామ్య పక్షాలు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ విపక్ష ఇండియా కూటమి స్పీడ్ పెంచింది. భాగస్వామ్య పక్షాలను ముందుండి నడిపించేందుకు కూటమికి కన్వీనర్ను నియమించాలని డిసైడ్ అయింది ఇండియా కూటమి. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు కన్వీనర్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. త్వరలో విపక్ష పార్టీలు వర్చువల్గా సమావేశమై ఈ నిర్ణయాన్ని ఆమోదించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కన్వీనర్ నియామకంపై జేడీయూ నేత నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో కాంగ్రెస్ చర్చించింది. మిగతా పార్టీలతోనూ సంప్రదింపులు జరిగాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నితీష్ నియామకానికి మద్దతు ప్రకటించారని సమాచారం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా 24 విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. గత నెలలో ఈ కూటమి 4వ సమావేశం జరిగింది. బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలు, ఉమ్మడి ప్రచారం, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై నేతలు చర్చించారు. డిసెంబర్ నెలాఖరుకు సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభించాలని, జనవరి 31న ఉమ్మడి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని తీర్మానించారు. కానీ అనుకున్నట్టుగా ఏ ఒక్కటి జరగడం లేదు. సీట్ల సర్దుబాటు వ్యవహారం పెద్ద సంకటంలా తయారైంది. బెంగాల్లో దీదీ, యూపీలో అఖిలేష్, ఢిల్లీలో కేజ్రీవాల్, మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన తమదే పై చెయ్యి అంటున్నాయి. ఇలా అయితే ఎన్నికల సన్నద్ధతకు సమయం సరిపోదనే ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమితో సంబంధం లేకుండా పోటీకి రెడీ అవుతున్నాయి కొన్ని పార్టీలు. దీంతో కీలక అంశాలను స్ట్రీమ్లైన్ చేసేందుకు కూటమికి కన్వీనర్ను నియమించాలని నిర్ణయించాయి భాగస్వామ్య పక్షాలు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్కే ఈ బాధ్యతలు అప్పగించాలని తీర్మానించినట్టు సమాచారం. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన తొలి సమావేశంలోనే ఇండియా కూటమి కన్వీనర్గా నితీష్ పేరు ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఆ తర్వాత సోనియా గాంధీ పేరు తెరపైకొచ్చింది. యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియానే ఇండియా కూటమికి కన్వీనర్ను చేస్తారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత కూటమి నేతలు 3 సార్లు సమావేశమైన కన్వీనర్ ఎంపిక గురించి చర్చ జరగలేదు. ఎట్టకేలకు కన్వీనర్ ఎంపిక పూర్తి చేసింది ఇండియా కూటమి. త్వరలోనే సీట్ల సర్దుబాటు చర్చలు మొదలవుతాయంటున్నాయి కూటమి వర్గాలు.